ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు మినిమం అర్హత 10th క్లాస్ నుండి మ్యాక్సిమం మీకు డిప్లొమో చేసిన వాళ్ళ వరకు బీఎస్సీ డిప్లొమో 10th క్లాస్ ఐటీఐ ఎవరైనా కూడా అప్లై చేసుకునే వీలుగా చాలా రకాల పోస్టులకు ఇస్తున్నారనమాట. దీనికి పోటీ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. దీనికి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే niast.res.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, కెరీర్స్ అని ఉంది. పర్మనెంట్ పొజిషన్స్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. రిక్రూట్మెంట్ టు వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పొజిషన్స్ అన్నారుగా, మనకు కావాల్సింది ఇదే. ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ వేరియస్ పోస్ట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి అది క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుందండి అప్లికేషన్ ఫామ్. మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, NIIST, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట, తిరువనంతపురం. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పొజిషన్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లో మనం అప్లై చేయాలంటే డేట్ స్టార్ట్ అయ్యే డేటు 1st ఫిబ్రవరి అనమాట. 1st ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3rd మార్చ్ వరకు టైం ఇస్తున్నారు. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ కూడా, అప్లికేషన్ ప్రింట్ తీసి మీ టెస్టిమోనియల్స్ పెట్టి హార్డ్ కాపీస్ కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 14th మార్చ్ వరకు టైం ఉందన్నమాట, ఈవినింగ్ 5:30 వరకు. సో మీకు లాస్ట్ డేట్ 3rd వరకు ఉంది. తర్వాత 14th వరకు మీరు హార్డ్ కాపీస్ అనేవి పంపించవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు, క్లియర్గా చెక్ చేద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూడండి. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియను, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జనరల్, ఫినాన్స్, S&P స్టోర్స్ అండ్ పర్చేజెస్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు. అయితే కొన్నిటికి మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ లేని వాటి గురించి మనం చెప్పుకుందామండి. ఇక్కడ చూడండి, పోస్ట్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. అండ్ అన్నిట్లో కూడా అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ని బట్టి మీకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. టెక్నీషియన్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల గురించి చెప్పుకుందాము. క్వాలిఫికేషన్ తక్కువ అండ్ వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి అవి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మిగతావి మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టెక్నీషియన్ పోస్టులకి శాలరీ లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. 19,900 బేసిక్ పే ఉంటుందండి. దీనికి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 31,824 రూపీస్ పర్ మంత్ వస్తుందని క్లియర్గా ఇస్తున్నారనమాట. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గా చూద్దాం. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ అనేది టెక్నాలజీలో చేసుంటే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉండాలన్నమాట. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది ఓన్లీ ఫుల్ టైం కోర్స్ అయితే. లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను ఇవి డిస్కస్ చేయడం లేదు. టెక్నీషియన్ పోస్ట్ చూడండి, SSC ఆర్ 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. 10th స్టాండర్డ్ చదివిన మీరు సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట. 55% మార్క్స్ అండ్ ITI సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి. ఒకవేళ మీ దగ్గర ITI సర్టిఫికేట్ లేదనుకోండి, 10th క్లాస్తో పాటు రెలవెంట్ ఫీల్డ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీకు డ్రాఫ్ట్స్మెన్ అంటున్నారు కాబట్టి సివిల్ ట్రేడ్లో ITI ఉన్నవాళ్ళు, లేదంటే సివిల్ ట్రేడ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి 10th క్లాస్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీకు
10th క్లాస్ ఉండి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్మెంట్ ట్రేడు మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఇట్లా ఎక్కడ చేసినా పబ్లిక్ సెక్టార్లో చేసినా కూడా సివిల్ ట్రేడ్లో అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి చూడండి 10+2 12th క్లాస్తో పాటు మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఫినాన్స్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అన్నిటికీ కూడా 10+2 ఆర్ 12th అంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో కంప్యూటర్ స్పీడ్ టైపింగ్ వచ్చి ఆ స్పీడ్లో వస్తే చాలన్నమాట. మీకు 12థ్తో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది తెలిస్తే ఈ 3 పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్కి మాస్టర్ డిగ్రీ. ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు అండ్ అన్నిటికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఆ పర్టికులర్ స్కిల్లో ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత స్క్రూటినీ చేసి మిమ్మల్ని రిటర్న్ టెస్ట్ కాల్ చేస్తారనమాట. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అది ఎలా ఉంటుంది, ప్యాటర్న్ పేపర్ 1 పేపర్ 2 అండ్ పేపర్ 3 ఉంటుందన్నమాట. ఎగ్జామ్ మాత్రం మీరు తిరువనంతపురం వెళ్ళి రాయాలి. అక్కడ ఒక చోటే ఇచ్చారు సెంటర్, వేరే ప్లేసెస్లో లేదు. సో అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి రిటర్న్ ఎగ్జామ్లో మీకు 200 క్వశ్చన్స్ ఇస్తారు. 3 hours టైం ఇస్తారంట. అన్నీ కూడా డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉంటాయి. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్స్కి ఉంటుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదన్నమాట. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. పార్ట్ 2లో మీకు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ పార్ట్ 3 పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్టు అంటే మీరు సివిల్ అయితే సివిల్ సబ్జెక్ట్లో అలా ఏ డిపార్ట్మెంట్కి సంబంధిస్తే ఆ సబ్జెక్ట్లో 100 మార్క్స్ 100 క్వశ్చన్స్కి ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. సో మీరు పోస్ట్ని బట్టి ప్రతి దానికి చెక్ చేసుకోండి. సో సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందండి. టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్స్కి అయితే 1 year ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. తర్వాత మీకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వాళ్ళకైతే కనుక 2 years ఉంటుందన్నమాట ప్రొబేషనరీ పీరియడ్. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా 28 years వరకు అప్లై చేసుకోవచ్చు కదా. ఎస్సీ వాళ్ళకైతే కనుక 5 years ఎక్స్ట్రా ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఐఆర్ వాళ్ళకి అండ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ చెందినా కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 500 rupees పే చేయాలన్నమాట. మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ NIIST.RES.in. నేను ఫస్ట్ మీకు చెప్పాను ఎలా ఓపెన్ చేయాలి, అప్లై లింక్ కూడా చూపించాను కాబట్టి ఆ విధంగా మీరు వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు సైన్ చేయండి. దాంతోపాటు మీ టెస్టిమోనియల్స్ మార్క్ లిస్టులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టి ఎన్క్లోజ్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయండి. పైన మనకి టేబుల్లో ఇచ్చారు. అండ్ ఇది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. మీరు చూడండి ఎక్కడికంటే ది కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ NIST ఇండస్ట్రియల్ ఎస్టేట్ PO తిరువనంతపురం 695019 కేరళ. ఈ అడ్రస్కి 14th పంపాలండి హార్డ్ కాపీస్. ఆన్లైన్లో అప్లై చేయడానికి మాత్రం 3rd March వరకు ఉంది. దీనికి మాత్రం 14th వరకు హార్డ్ కాపీస్ పంపించవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మీకు 10th క్లాస్తో పాటు 10th క్లాస్ అండ్ ITI వాళ్ళకి, ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, BSc వాళ్ళకి చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.